हरि ओं श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु सतामखिलसन्मङ्गलानि सन्तु। श्लोकैकश्रवणपठनमात्रेण कथावक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमन्महाभारततात्पर्यनिर्णये अद्य कथा प्रारम्भे सति यत्किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः। हरिः ओं हरिः ओं हरिः ओं। महत्वात् भारवत्वाच्च महाभारतमुच्यते। निरुक्तमस्य यो वेद सर्वपापैः प्रमुच्यते। कृष्णद्वैपायनं व्यासं विद्धि नारायणं प्रभुं कोह्यन्यः पुण्डरीकाक्षात् महाभारतकृद्भवेत्। మహాభారతం అత్యద్భుతమైన గ్రంథం. మహాభారతానికి సరితూగే గ్రంథమే అసలు ప్రపంచంలో లేదు. అనంత వేదాల కన్నా అత్యుత్తమమైన గ్రంథం శ్రీమద్భారతం. అలాంటి మహాభారతాన్ని నిర్మించిన వారు వేదవ్యాసుల వారు. శాస్త్రం ఓ విషయాన్ని ప్రతిపాదిస్తుంది. కోహ్యన్య పుండరీకాక్షాత్ మహాభారత కృద్భవేత్. ఈ వేదవ్యాసదేవుల వారు సామాన్యులైన ఋషులు అని కొందరంటారు. కానీ పురాణాలే మనకు చెబుతాయి మహాభారతాన్ని నిర్మించేంత తాహతు అది భగవంతునికి తప్ప విష్ణువుకు తప్ప మరెవ్వరికీ లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా గ్రంథాలు మనకు చెబుతాయి. కోహ్యన్య పుండరీకాక్షాత్ మహాభారత కృద్భవేత్. పుండరీకాక్షుని తప్ప మహాభారతాన్ని నిర్మించే తాహత ఎవరికుంది అసలు అని మనల్నే ప్రశ్నిస్తుంది పురాణం. కనుక వేదవ్యాసదేవుల వారు సామాన్య ఋషులు కాదు, స్వయానా పరమాత్ముడు, స్వయానా భగవంతుడు విష్ణువే వేదవ్యాసునిగా అవతరించి వేదాలను విభజించి మహాభారతాన్ని రచించిన వారు సాక్షాత్తు స్వయానా విష్ణువే వేదవ్యాసునిగా అవతరించి ఈ పనిని చేశాడు, మహాభారతాన్ని నిర్మించాడనే విషయాన్ని పురాణాలు మనకు చెబుతాయి. ఇలాంటి మహాభారతం అందరికీ అర్థం కాదు. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నా కుత్రచిత్. మహాభారతాన్ని వినే సందర్భంలో ఆ మహాభారతం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. ఆ మహాభారతాన్ని వినే ముందు ఆ మహాభారతం యొక్క తాత్పర్యం ఏంటి, నిర్ణయం ఏంటి అనే విషయాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. కాబట్టి మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని మొట్టమొదట చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. అలా గురువుల ఆదేశం ద్వారా, గురువుల సందేశం ద్వారా మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని నేను ప్రారంభించాను. మహాభారతాన్ని అర్థం చేసుకోవడం ఎవరితరం కాదు. స్వయం వ్యాసోహి తద్వేద బ్రహ్మావా తత్ప్రసాదతః అని మనకు శాస్త్రాలు చెబుతాయి. మహాభారతం ఎవరికి అర్థమవుతుంది అంటే స్వయం రచించిన వేదవ్యాస దేవులకే సమగ్రంగా అర్థమవుతుంది. ఆ భగవంతుని అనుగ్రహం వల్ల బ్రహ్మ
మరియు ముఖ్య ప్రాణదేవులకు పరిపూర్ణంగా శ్రీమద్భారతం అవగతమవుతుందనే విషయాన్ని ఈ శాస్త్రం చెబుతుంది. స్వయం వ్యాసోహి తద్వేద బ్రహ్మా వా తత్ప్రసాదత. భగవంతుని అనుగ్రహం వల్ల మహాభారతాన్ని బ్రహ్మ ముఖ్య ప్రాణులు తెలుసుకోగలరే తప్ప స్వతంత్రంగా తెలుసుకునే సామర్థ్యం లేదు. ఇలాంటి సర్వోన్నతమైన గ్రంథం శ్రీమన్మహాభారతం. ఇలాంటి సర్వోన్నతమైన గ్రంథానికి వ్యాఖ్యానం చేయాలి. సర్వోత్తమమైన ఈ గ్రంథంలోని తాత్పర్యాన్ని నిర్ణయపూర్వకంగా చెప్పాలి. ఎవరు చెప్పాలి, ఎవరి చేత చెప్పించాలి అని భగవంతుడు ఆలోచించాడట. వ్యాస మహర్షుల వారు, భగవాన్ వేదవ్యాసదేవుల వారు, విష్ణువతారులైన వేదవ్యాసదేవుల వారు ఆలోచించారు. ఆలోచించి ఈ భారాన్ని శ్రీమదాచార్యుల వారి భుజం పైన మోపారట. దీన్ని నారాయణ పండితాచార్యుల వారు చాలా చక్కగా సుమధ్వ విజయంలో మనకు చెబుతారు. పారాశర్య పరతత్వ ప్రసిద్ధ్యై తాత్పర్యార్థం పరమం భారతస్య వ్యక్తం వక్తుం నియునక్తి స్మ సాక్షాత్ ఏనం ధన్యం భువనే మన్యమానః. మహాభారతానికి ఇలాంటి నిర్ణయాన్ని చెప్పగలిగిన వారు, చెప్పే స్తోమత గలవారు ఈ ముఖ్య ప్రాణావతారులైన శ్రీమన్మధ్వాచార్యులు కాబట్టి వారి చేత ఈ నిర్ణయాన్ని రచింపజేయాలని పూనుకున్న వేదవ్యాసదేవుల వారు శ్రీమదాచార్యుల వారిని ఆజ్ఞాపించారట. పారాశర్య పరతత్వ ప్రసిద్ధిని చేయాలి, అందుకోసం తాత్పర్యార్థాన్ని చెప్పాలి, తాత్పర్య నిర్ణయాన్ని చేయాలి. పరమం భారతస్య వ్యక్తం వక్తుం, అతి స్పష్టంగా భారత నిర్ణయం, భారత తాత్పర్యం చెప్పాలంటే సాక్షాదేనం ధన్యం, ధన్యులైన వారు, అలాంటి మహానుభావులు నా శిష్యులైన శ్రీమన్మధ్వాచార్యుల వారే అని ఆదేశించి అని తెలుసుకొని వారికే ఆదేశించారట. భువనే మన్యమానః. కనుక శ్రీమదాచార్యుల వారు ఈ మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని రచించారు. ఈ మహాభారత తాత్పర్య నిర్ణయంలోని మొట్టమొదటి శ్లోకాన్ని మనం నిన్న తెలుసుకున్నాం. ప్రస్తుతం ఈ మూడు అధ్యాయాలు చాలా అద్భుతమైన అధ్యాయాలు. తాత్పర్య నిర్ణయం కోసమే ఈ 3 అధ్యాయాలను రచించారు. ఈ 3 అధ్యాయాలలో అసలు కథలు లేవు, కానీ మన వ్యథలను పరిహరించే కథలున్నాయి, మన వ్యథలను పరిహరించే నిర్ణయాలున్నాయి, తాత్పర్య నిర్ణయాలున్నాయి. కనుక వాటిని తెలుసుకోవడం మన ఆద్య కర్తవ్యం. కథలను మాత్రమే వినడం కాదు, రహస్యాలను తెలుసుకోవడం కూడా మా వంతు, మా బాధ్యత. కనుక వాటిని సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సామర్థ్యాన్ని భగవంతుడు ఇవ్వాలి. ఇలాంటి విషయాలను వినే సామర్థ్యం, వినే మనసును కూడా మీకు ఇవ్వాలని భగవంతుణ్ణి మొట్టమొదట నేను ప్రార్థిస్తున్నాను. అలాగే శ్రీమదాచార్యుల వారు కూడా ప్రార్థించారు. నారాయణాయ, గుణపరిపూర్ణుడైన వాడు భగవంతుడు, ఏ దోషం లేనివాడు భగవంతుడు. అలాగే ఆలస్యం మొదలైన దోషాలను మానుకుని, ఆ దోషాలను పరిహరించుకుని భగవంతుని గుణపరిపూర్ణత్వాన్ని అతి స్పష్టంగా చెప్పే ఈ 3 అధ్యాయాలను మనం వినాలి. వినే స్తోమత మాకు రావాలి, చెప్పే స్తోమత నాకు రావాలని ఆ భగవంతుణ్ణి నేను ఈ సందర్భంలో ప్రార్థించుకుంటూ ఉన్నాను. మొట్టమొదటి శ్లోకాన్ని మేము చూసాం. అందులోని కొన్ని రహస్య విషయాలను మేమిక్కడ తెలుసుకుందాం. మొట్టమొదట, సదాగమములు ఎందుకు ప్రవృత్తమైనాయి, ఎందుకు ఆ సదాగమాలను రచించారు, రచింపబడ్డాయి, ఎందుకని రచింపబడ్డాయి. వేదాలు ఉన్నాయి, ఎందుకని వేదాలు అనాది కాలంగా ఉన్నాయి, అనంతకాలం వరకు ఉంటాయి. వేదం వల్ల ఒరిగే ప్రయోజనమేంటి. అలాగే ఆ వేదాలకు అనుగుణంగా ఎన్నో గ్రంథాలు రచింపబడ్డాయి, వాటినే సదాగమాలు అని అంటారు. మహాభారతం మరియు వేదాలకు ఏ గ్రంథాలు అనుకూలంగా ఉంటాయో, ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా ఉంటాయో అలాంటి గ్రంథాలను సదాగమాలు అని వ్యవహరిస్తారు. అలాంటి సదాగమాల ప్రవృత్తి ఎందుకోసం ఈ మహాభారతం, భాగవతం, ఎందుకని వేదాలు అనే ప్రశ్న మనకు కలుగుతుంది. అందుకు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం రచించేటప్పుడు జ్ఞానివరేణ్యులు చాలా చక్కని సమాధానాన్ని మనకిచ్చారు. చాలా అద్భుతమైన ప్రశ్న ఇది.
సదాగమాల ప్రవృత్తి ఎందుకని ఆ ఆగమాలను రచించారు అంటే భగవంతుడు ఎలా ఉన్నాడు? పరమానంద స్వరూపి అయినాడు భగవంతుడు. ఆ భగవంతుని ప్రతిబింబాలే సకల జీవరాశులందరూ కూడా. చూడండి, బింబ చలిసే ప్రతిబింబ చలిಸುವುದು, బింబ పూర్ణను ప్రతిబింబ అపూర్ణ. ఈ బింబ ప్రతిబింబ భావం ఎలా ఉంటుందంటే, బింబంలో చలనం ఉంటే ప్రతిబింబంలో చలనం ఉంటుంది. బింబంలో చలనం లేనట్లయితే ప్రతిబింబంలోనూ చలనం లేదు. కానీ బింబం పరిపూర్ణమైనది, ప్రతిబింబం పరిపూర్ణమైనది కాదు. ప్రతిబింబం పరిపూర్ణమైనది కాదు. అద్దం ముందు మనం ఏదైనా ఒక వస్తువును ఉంచితే ఆ వస్తువు యొక్క ప్రతిరూపమే తప్ప ఆ వస్తువే కాదు. ఆ వస్తువు నుండి అభిన్నమైనది కాదు అద్దంలో కనిపించేది. అలాగైతే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా. 1000 రూపాయల 2000 రూపాయల కట్టను మనం అద్దం ముందు ఉంచితే రెండింతలవుతుంది. అవుతుందా ఎక్కడైనా? లేదే. బయట ఉన్నది అది బింబమైతే అద్దంలో కనిపించేది ప్రతిబింబం. ఈ బయట ఏ నోట్ల కట్ట ఉందో దానివల్ల వ్యవహారం జరుగుతుందే తప్ప అద్దంలో కనిపించే నోట్ల వల్ల వ్యవహారం జరుగుతుంది ఆ లోకంలో? అద్దంలో కనిపించిన నోట్లను నీకు ఇస్తానంటే ఎవరైనా మాతో వ్యవహరించగలరా? వ్యాపారం చేయగలరా? లేదు కదా. కనుక బింబం భిన్నమైనది, ప్రతిబింబం కూడా భిన్నమైనదే. భిన్న విభిన్నాలివి. ఈ బింబంలో ఏ సామర్థ్యం ఉంటుందో ఆ సామర్థ్యం ప్రతిబింబంలో ఉండదు. చూడ్డానికి మాత్రం అలాగే ఉంటాయే తప్ప అందులో అభేదం అనేది ఉండదు అనే విషయాన్ని చాలా చక్కగా శాస్త్రం మనకు చెబుతుంది. కనుక జీవరాశులందరూ కూడా ఎలాంటి వారు? ప్రతిబింబాలు భగవంతునికి. భగవంతుడు బింబమైతే ఈ ప్రపంచమంతా, ఈ లోకమంతా, ఈ ప్రజలంతా, జీవరాశులంతా భగవంతునికి ప్రతిబింబులైనారు. భగవంతుడు ఎలా జ్ఞానానంద స్వరూపియో అలాగే సజ్జనులందరూ కూడా, ముక్తియోగ్యులందరూ కూడా జ్ఞానానంద స్వరూపులైనారు. కనుక ఈ ముక్తియోగ్యులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భగవంతునికి ప్రధానంగా ప్రతిబింబాలు అని శాస్త్రంలో కీర్తించబడతారు. ఇలా ముక్తియోగ్యులైనారు, స్వయం జ్ఞానానంద స్వరూపులైనారు. అలాంటి జీవరాశులు కూడా బంధనంలో ఉన్నారు, ఈ సంసారంలో ఉన్నారు. ఈ సంసారమును ఉచ్చులో బిగుసుకుపోయారు. ఈ బంధనాన్ని పరిహరించుకోవడం ఎలా? ఈ బంధనానికి కారణమేంటి అంటే అవిద్యా కామ కర్మములే ఈ జీవుని బంధనానికి కారణమైనది. ఇలాంటి బంధనం యొక్క విధ్వంసం జరగాలి. దీనికో సుందరమైన ఉపాయం శాస్త్రంలో ఉంది. ఏంటి అంటే భగవంతుడు సకల చరాచర ప్రపంచ విలక్షణుడైనాడు అనే జ్ఞానం పరిపక్వం అవ్వాలి. అలాగే జీవజడాత్మకమైన ఈ ప్రపంచం నుండి అత్యంత విలక్షణుడైనాడు భగవంతుడు అని మనం తెలుసుకోవాలి. భగవంతుడు అనంత గుణ పరిపూర్ణుడైనాడు అనే జ్ఞానాన్ని పక్వం చేసుకోవాలి. జ్ఞాన ఆనందం మొదలైన గుణాలే భగవంతునికి శరీరం తప్ప మాలాంటి జడమైన శరీరం భగవంతునికి లేదు అనే విషయాన్ని కూడా మనం పక్వం చేసుకోవాలి, దృఢం చేసుకోవాలి. అలాగే ఏ దోషములు భగవంతునిలో లేవు. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానమే పక్వమైన తరువాత, పరిపక్వమైన ఈ జ్ఞానమే ఈ బంధనాన్ని ధ్వంసం చేస్తుంది. బంధనాన్ని ధ్వంసం చేయడానికి ప్రత్యేకమైన ఆయుధం లేదు, ప్రత్యేకమైన అస్త్రం లేదు. ఆ భగవంతుని జ్ఞానమే అనంత గుణ పరిపూర్ణుడైనాడు భగవంతుడు. చరాచర ప్రపంచ విలక్షణుడైనాడు భగవంతుడు అనే జ్ఞానమే ఈ బంధనాన్ని తొలగిస్తుందే తప్ప, ఈ బంధనాన్ని నాశనం చేస్తుందే తప్ప, ఈ బంధనాన్ని సంహరిస్తుందే తప్ప, ఇదే ఒక ఆయుధం, ఇదే ఒక అస్త్రం. జ్ఞానమే ఒక దివ్యమైన ఆయుధం. కనుక అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఇలా విధ్వంసానికి సాధనమైనదేది, బంధ విధ్వంసానికి సాధనమైనది పరిపక్వమైన జ్ఞానం. ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎలా? డబ్బుతో సంపాదించుకోగలమా? మాకున్న అందంతో సంపాదించుకోగలమా? మాకున్న తెలివితేటలతో సంపాదించుకోగలమా?
పొగిడి సంపాదించుకోగలం. ఏం చేసి సంపాదించుకోగలం? ప్రతిగా ఏమిచ్చి ఇలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలం? ఏమిచ్చినా ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం స్వతంత్రంగా ఎవరి వల్ల సాధ్యం కాదు. కనుక ఇలాంటి పరిపక్వమైన జ్ఞానాన్ని సంపాదించి పెట్టేందుకే ఈ సదాగమాలు ప్రవృత్తమైనాయి. ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఈ శాస్త్రాల వల్ల పరిపక్వమైన ఇలాంటి జ్ఞానాన్ని, భగవంతుడు సర్వోత్తముడు, భగవంతుడు బింబము, మేమందరూ భగవంతునికి ప్రతిబింబాలు, భగవంతుడు భిన్నుడైనాడు, అత్యంత విలక్షణుడైనాడు, ఇలాంటి పరిపక్వమైన జ్ఞానాన్ని మనకు ఇవ్వడానికే ఈ శాస్త్రాలు ప్రవృత్తమైనాయి, ఈ సదాగమాలు ప్రవృత్తమైనాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇలా తాత్పర్య నిర్ణయాన్ని ప్రారంభించే ముందు శ్రీమదాచార్యుల వారు మంగళాన్ని ఆచరించారు. ఎందుకని? మంగళం అంటే భగవంతుణ్ణి స్తుతించడం, భగవంతుణ్ణి నమస్కరించడం, ఇదే పరమ మంగళం. అలా భగవంతుణ్ణి స్తుతించారు. నారాయణార్య పరిపూర్ణ గుణర్ణవార్య విశ్వోదర స్థితిలయోన్యతి ప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణార్య వితతాయ అనే వరకు భగవంతుణ్ణి స్తుతించారు. చూడండి, నమస్కారం అనేది ఎలా ఉండాలి? నమస్కారం అనేది జ్ఞానపూర్వకంగా ఉండాలి. గొప్పతనాన్ని తెలుసుకొని నమస్కరించాలి. ఏదో నమస్కరించడం, పని కోసం, పని జరుపుకోవడం కోసం మరొకరిని నమస్కరించడం కాదు. గొప్పతనాన్ని తెలుసుకుని మనం నమస్కరించాలి, వినీతులవ్వాలి. అలా భగవంతుని గొప్పతనం ఏంటో శ్రీమదాచార్యులు వారు మొట్టమొదట నిరూపించారు. ఆ తర్వాత ఇలాంటి గొప్పతనం కల ఆ భగవంతుణ్ణి నమో నమస్తే అని 2 సార్లు నమః నమః అని ప్రయోగించారు. ఇలా భగవంతుని స్తుతి రూపమైనది, భగవంతుని నమస్కార రూపమైనది ఈ మంగళాచరణం. ఇలాంటి మంగళాచరణాన్ని వారు చేశారు. ఎందుకని అంటే వారికి ఏ విఘ్నాలు లేవు. శ్రీమదాచార్యుల వారికి విఘ్నాలను నాశనం చేసుకోవడానికి మంగళాన్ని ఆచరించాలి. శాస్త్రం మనకు చెబుతుంది. అందరూ అంగీకరించిన విషయం ఇది, నాస్తికులను తప్ప. భగవంతుడే లేదని వాదించే వారికి భగవన్ నమస్కారం ఎందుకు, భగవత్ స్తుతి ఎందుకు? కనుక వారు ఇలాంటి మంగళాన్ని ఆచరించాలి అని అంగీకరించారు. వారిని తప్ప మిగిలిన వారందరూ కూడా మంగళానుష్ఠానం చేయాలని అందరూ అంగీకరించిన సిద్ధాంతం ఇది. ఎందుకని అంటే విఘ్నాలను పరిహరించడం కోసం మంగళాచరణం చేయాలి. శ్రీమదాచార్యుల వారికి విఘ్నమా? విఘ్న వినాశం కోసం మంగళాచరణం చేశారా అంటే కాదు. ఎందుకంటే వారు వాయుదేవుల వారు, ముఖ్య ప్రాణదేవుల వారు. ఉపనిషత్తులో ముఖ్య ప్రాణదేవుల వారి గురించి ఉదాహరిస్తూ ఆ ముఖ్య ప్రాణదేవుల వారిని ప్రవేశించి దేవతల వ్యాపారాలను అధ్వాన్నం చేయాలని దైత్యులందరూ ఆలోచించారట. దైత్యులందరూ ఎందుకని దేవతలకు విజయం చేకూరుతుంది ఎల్లప్పుడూ అంటే దేవతలందరూ కూడా తమ పై దేవతలలో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి వారికి విజయం చేకూరుతూ ఉంది అనే రహస్యాన్ని దైత్యులు తెలుసుకున్నారు. అలాంటప్పుడు ఎవరిలో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో వారిలో దైత్యులు ప్రవేశించి ఆ దేవతల పూజారూపమైన వ్యాపారాన్ని ధ్వంసం చేశారు, కలుషితం చేశారు పైన ఉన్న దేవతలనందరినీ కూడా. చివరికి ఆ దేవతలందరూ వాయుదేవుల వారు, ముఖ్య ప్రాణదేవుల వారు, వారి యందున్న భగవంతుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. అలా ముఖ్య ప్రాణదేవుల వారిని కూడా ప్రవేశించి వారిని కూడా కలుషితం చేయాలని ఆలోచించారు. అలాంటి సందర్భంలో కలి మొదలైన దైత్యులకు వాయుదేవులిలో ప్రవేశించడం వారి వల్ల సాధ్యం కాలేదు. ఆఖణాశ్మ సమః అని ఉపనిషత్తు మనకు చెబుతుంది. ఆఖణాశ్మ సమః వజ్రానికి మట్టిని కొడితే ఎలా ఆ మట్టి ఉండ చూర్ణ విచూర్ణమవుతుందో అలాగే వాయుదేవులను ప్రవేశించాలని రభసంతో వేగంతో కలి వస్తూ ఉన్నప్పుడు ఆ వాయుదేవుల వారి దివ్యమైన గాత్రం యొక్క స్పర్శం కలిగిన క్షణంలోనే ఆ కలి తన సత్వాన్నంతా కోల్పోయాడు, తన ధైర్యాన్నంతా కోల్పోయాడు, మట్టి ఉండలా చూర్ణ విచూర్ణాంగుడైపోయాడట ఆ కలి. చెప్పొచ్చేది ఏంటంటే
ఆ వాయుదేవుల యందు ప్రవేశించడం ఎవరి వల్ల సాధ్యం కాదు, దైత్యులకు సాధ్యం కాలేకపోయింది ఆ దైత్యుడైన కలికి. కనుక అలాంటి ఉన్నతమైన వాయు ప్రతిమలో భగవంతుణ్ణి ఆరాధించి దేవతలందరూ కూడా విజయాన్ని చేజిక్కించుకున్నారనే విషయాన్ని బృహదారణ్యక ఉపనిషత్తు మొదలైన ఉపనిషత్తులు మనకు ప్రబోధిస్తాయి. దీనివల్ల ఏం తెలుస్తుందంటే ముఖ్య ప్రాణదేవులకు దైత్య ప్రవేశం అనేది లేనివారు ముఖ్య ప్రాణదేవుల వారు. ఎవరిలో దైత్యావేశం ఉందో, దైత్య ప్రవేశం ఉంటుందో వారికి విఘ్నాలు ఉంటాయి, వారికి పాపాలు ఉంటాయి. దైత్య ప్రవేశం లేని ముఖ్య ప్రాణదేవుల వారికి ఎలాంటి విఘ్నం, అసలు విఘ్నం లేని వారు ఆ మహానుభావుల వారు. కనుక అలాంటి వారికి విఘ్నమే లేదు. కనుక విఘ్నం లేనందువలన విఘ్న వినాశం కోసం మంగళాచరణం చేసే ప్రసక్తి శ్రీమదాచార్యుల వారికి లేదు. అయినా కూడా ఆలోచిస్తూ ఉన్నారు, నాకు విఘ్నం లేవు, విఘ్న వినాశనం కోసం స్తుతించనవసరం నాకు లేదు, అయినా భగవంతుణ్ణి స్తుతించడం నా కర్తవ్యం కదా. నిరంతరం స్తుతిస్తూనే ఉంటారు. గ్రంథారంభంలో ఎందుకని స్తుతించడం అంటే, నా శిష్యులందరూ కూడా అసన్నిహితులైన శిష్యులు ఎవరైతే ఉన్నారో సన్నిహితులైన శిష్యులు నాలా ఆచరించాలి, మంగళాచరణం చేయాలి. అందుకోసం కాయికమైన నమస్కారాన్ని శ్రీమదాచార్యుల వారు చేశారు. అసన్నిహితులైన శిష్యులు, అలాంటి అసన్నిహితులైన శిష్యులు కూడా నాలా ఆచరించాలంటే ఏం చేయాలి? స్వయాన నేను ఆచరించి చూపించాలి, ఆ స్తోత్రాన్ని నిబంధనం చేయాలి, ఆ మంగళాచరణాన్ని గ్రంథంలో నివేశనం చేయాలనే ఉద్దేశంతో శ్రీమదాచార్యుల వారు గ్రంథంలో మంగళాచరణాన్ని చేశారే తప్ప స్వలాభం కోసం కాదు, అంటే విఘ్న వినాశనం కోసం కాదు. అందువల్ల భగవంతుని ప్రీతి అనే లాభము, భగవంతుని జ్ఞాన సంపాదన అనే లాభం ఉందే తప్ప విఘ్న వినాశనం అనే లాభము ముఖ్య ప్రాణదేవావతారులైన శ్రీమదాచార్యుల వారికి లేదు అనే విషయాన్ని అతి స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఎందుకు శ్రీమదాచార్యుల వారు మంగళాన్ని రచించింది అంటే, అసన్నిహితులైన శిష్యులు కూడా ఇలా గ్రంథారంభంలో ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు భగవంతుణ్ణి స్తుతించి భగవంతునికి నమస్కరించి ఆ పనిని ప్రారంభించాలి అనే ఆదేశాన్ని, సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇష్టదేవతా స్తుతి రూపమైన మంగళాచరణాన్ని శ్రీమదాచార్యుల వారు ఆచరించారు. సదాగమాలు భగవంతుని గురించి చెబుతాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సదాగమాలు ఎందుకని ప్రవృత్తమయ్యాయి అంటే, భగవంతుని అత్యద్భుతమైన మహిమను మాకు తెలపడం కోసం ఆ సదాగమాలు ప్రవృత్తమయ్యాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాంటప్పుడు ఆ సదాగమాలే చాలు కదా. ఎందుకని మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని రచించాల్సిన ప్రసంగం శ్రీమదాచార్యుల వారికి తారాసపడింది, తటస్థమయ్యింది? చాలా గొప్ప ప్రశ్న. ఎందుకంటే సదాగమాలు ఎందుకని ప్రవృత్తమయ్యాయి? ప్రబోధించడానికి సదాగమాలున్నాయి, భగవంతుని గురించి తెలపడానికి సదాగమాలున్నాయి. అలాంటప్పుడు చాలు కదా. భాగవతం, మహాభారతం, వేదాలు చాలు. మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని ఎందుకు రచించాల్సిన ప్రసంగం? వ్యర్థం కదా అనే సందేహం కొందరికి కలుగుతుంది. కనుక ఆ సందేహాన్ని పరిహరించుకొని తీరాలి. ఏమయ్యిందంటే, యద్యపి సదాగమాలు భగవంతుని జ్ఞానాన్ని మనకు అందిస్తాయి, కానీ ఆ సదాగమాలలోనే అనేక విధములైన ప్రక్షేపాలు జరుగుతూ ఉన్నాయి. దాని శ్రీమదాచార్యుల వారు ముందు చెబుతారు. క్వచిత్ గ్రంథాన్ ప్రక్షిపంతి క్వచిదంతరితానపి కుర్యుః క్వచిచ్చ వ్యత్యాసం అజ్ఞానాత్ క్వచిదన్యథ. ఇలా సదాగమాలెన్నో లుప్తమయ్యాయట. లేనిపోని సంఘటనలను ఆ సదాగమాలలో చేర్పారు ఎవరో, సదాగమాలలో ప్రవిష్టమయ్యేలా చేశారు. సంస్కృత శ్లోకాలను రచించి ఆ మహాభారతంలో పెట్టడం జరిగింది, భాగవతంలో పెట్టడం జరిగింది, పురాణాల్లో పెట్టడం జరిగింది. ఇలా ఎన్నో ప్రక్షేపాలు జరిగాయి. భగవంతుని మహిమను తెలియజేసే కొన్ని ప్రసంగాలను తీయడం కూడా జరిగింది. మహాభారతంలో ఉన్న ఎన్నో విషయాలను తీసేశారు. చూడండి, తమ స్వార్థం కోసం మహాభారతం మొదలైన గ్రంథాలనే ఇలా కలుషితం చేశారు. ఇలాంటి ప్రసంగం
కనుక ఆ మహాభారతం సరిగ్గా అర్థమవ్వడం లేదు. సదాగమాల వల్ల సరి అయిన బోధ ఎవరికీ కలగటం లేదు. ఆ ఉద్దేశంతో మహానుభావులైన శ్రీమదాచార్యుల వారు సదాగమాల తాత్పర్యాన్ని తెలపడం కోసం మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని రచించడం జరిగింది. మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని శ్రీమదాచార్యుల వారు రచించారు. ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఉన్న విషయమేంటి? ఏ విషయాన్ని ప్రతిపాదించడం కోసం మహాభారత తాత్పర్య నిర్ణయం రచించడం జరిగింది? మహాభారత నిర్ణయం ఈ గ్రంథం యొక్క ప్రతిపాద్యమైన విషయమేది అనే విషయాన్ని వాదిరాజతీర్థ శ్రీపాదుల వారు తమ వ్యాఖ్యానంలో చాలా చక్కగా చెప్పారు. మహాభారత తాత్పర్య నిర్ణయంలోని మొదటి 3 అధ్యాయాలలో శృతి స్మృతి వచనాలను ఉదాహరించడం ద్వారా విష్ణు సర్వోత్తమత్వం, చరాచర ప్రపంచ విలక్షణత్వం, అనంతగుణ పరిపూర్ణత్వం, సకల దోష రాహిత్యం మొదలైన ఈ ప్రమేయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రమేయాలను ఈ 3 అధ్యాయాలలో నిరూపించడం జరిగింది. భగవంతుని మహిమ, భగవంతుని ఎలా తెలుసుకోవాలి, ఏమని ఆలోచించాలి, భగవంతుడు విష్ణువు సర్వోత్తముడైనాడు, చరాచర ప్రపంచ విలక్షణుడైనాడు, అనంతగుణ పరిపూర్ణుడైనాడు, సకల దోషరహితుడైనాడు, ఇలా భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలను శృతి స్మృతి పురాణాలను ఉదాహరించడం ద్వారా ఈ ప్రమేయాలను ప్రతిపాదించడం జరిగింది మొదటి 3 అధ్యాయాలలో. తరువాత 4వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు మూల మహారామాయణం యొక్క కథను నిర్ణయించడం జరిగింది. వాల్మీకి రామాయణం కాదు, మూల రామాయణం, భగవంతుడే రచించిన మూల రామాయణం. ఆ మూల రామాయణాన్ని బ్రహ్మదేవుల వారు వాల్మీకి ఉపదేశించగా ఆ ఉపదేశానికి అనుగుణంగా వాల్మీకి రామాయణాన్ని రచించారు. అలా మూల రామాయణం ఏదైతే ఉందో భగవద్విరచితమైనది, విష్ణు విరచితమైనది, అలాంటి భగవద్విరచితమైన మూల రామాయణానికి నిర్ణయం ఏంటి? ఆ మూల రామాయణం మనకు దొరకదు. కనుక ఆ మూల రామాయణం యొక్క నిర్ణయాన్ని, ఆ మూల రామాయణానికి అనుగుణంగా రామాయణ కథ ఎలాగుంది అనే విషయాన్ని 4వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు చెప్పడం జరుగుతుంది. 10వ అధ్యాయంలో వ్యాసావతారం గురించి చెప్పడం జరిగింది. అలాగే 11 అధ్యాయాల నుండి 32 అధ్యాయాల వరకు 22 అధ్యాయాలతో మహాభారతం యొక్క కథ, ఆ కథలను నిర్ణయించడం జరిగింది మిగిలిన 22 అధ్యాయాలలో. ఇలా మొత్తానికి మహాభారతం యొక్క నిర్ణయం అధికంగా ఈ గ్రంథంలో ఉంది. కనుక యద్యపి రామాయణ కథ కూడా చెప్పబడింది, అయినా కొన్ని అధ్యాయాలలో మాత్రమే చెప్పడం జరిగింది. మహాభారతం యొక్క గాత్రం అధికంగా ఉంది కాబట్టి నీళ్లలో పాలు వేస్తే లేక పాలలో నీళ్లు వేసాం, దాన్ని ఏమని పిలుస్తాం? మనం పాలు అని పిలుస్తామే తప్ప నీళ్లు పాలు అని మనం పిలవం కదా. ఎందుకని అంటే నీళ్ల మోతాదు తక్కువగా ఉంది, పాల మోతాదు ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని పాలు అని ఎలా వ్యవహరిస్తామో మనం లోకంలో, అలాగే ఈ మహాభారత తాత్పర్య నిర్ణయం అనే పేరెందుకు? రామాయణం కూడా ఉంది కదా. కనుక రామాయణ మహాభారత తాత్పర్య నిర్ణయం అని పేరు పెట్టాలి కదా, నామకరణం చేయాలి కదా. అంటే నిజమే, వాదిరాజతీర్థ శ్రీపాదుల వారు ఈ సమాధానాన్ని మనకిచ్చారు. నిజమే, అయినా పాలలో నీళ్లున్నంత మాత్రాన దాన్ని నీళ్లు పాలు అని ఎలా వ్యవహరించామో, ఎందుకంటే పాల మోతాదు ఎక్కువగా ఉంది కాబట్టి, అలాగే మహాభారతం యొక్క మోతాదు, మహాభారత కథ మోతాదు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ గ్రంథాన్ని మహాభారత తాత్పర్య నిర్ణయం అని నామకరణం చేశారే తప్ప ఆ ఒక్కటే విషయం ఈ మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఉంది అనే విషయం కాదు. ఈ రామాయణ భాగాన్ని ఎవరో ప్రక్షేపం చేశారు అని ఆలోచించకండి. రామాయణ భాగాన్ని రచించింది కూడా శ్రీమదాచార్యుల వారే, మహాభారత భాగాన్ని రచించిన వారు కూడా శ్రీమదాచార్యుల వారే అనే తీర్మానాన్ని మనం తెలుసుకొని ఈ విషయాలను తెలుసుకోవడానికి,
తెలుసుకున్న విషయాలను పదిలపరుచుకోవడానికి, మహాభారతాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి, రామాయణాన్ని అతి సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి ఈ మహాభారత తాత్పర్య నిర్ణయం యొక్క అధ్యయనం, పాఠ ప్రవచనాలు అత్యంత ఆవశ్యకం అనే విషయం సిద్ధమవుతుంది. ఇలాంటి మహాభారతాన్ని భగవంతుడు నాలో ఉండి చెప్పించాలి, మీలో ఉండి వినిపించాలి. గురువుల అనుగ్రహం నిరంతరంగా ఉండాలని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజరః సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.